రాషిద్ హుసేన్ గారికి వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. రాషిద్ మౌలానా గారు, అలాగే మన ఒక్కోటి డైరెక్టర్ గారు అల్తాఫ్ హుసేన్ గారిని, మాజీ ఒక్కోటి డైరెక్టర్ గారిని అల్తాఫ్ హుసేన్ గారిని, అలాగే మన సుల్తాన్ షఫీ ముసవి గారిని, మన హుసేన్ బాబు గారిని, మన మాదివాడ రాము గారిని, మీరంతా కాస్త వెనకాకి ఫ్రీగా ఉంటుంది. మీరంతా మొత్తం వెనక్కి కొంచెం మీరంతా సొప్పు వచ్చింది, సొప్పు జరిపించలేదు కదా. మన టౌన్ ప్రెసిడెంట్ ఇలియాస్ బాషా గారిని, మన నీలేష్ బాషా గారిని, మన సయ్యద్ ఖాజా గారిని, అలాగే చాలా మంది ఉన్నారు ఇక్కడ. మన బాజానీ గారు ఉన్నారు, అమీర్ గారు ఉన్నారు. ఆయన చాలా కష్టపడి తక్కువ టైంలో కూడా అరేంజ్మెంట్ చేసి వాళ్ళందరికీ మన షియా ముస్లిం సోదరులందరూ అభినందనలు తెలుసుకుంటున్నాం. ఎంత వానైనా సరే ఈ వానలో కూడా మంత్రి గారు టైం చేసి, ఎంపీ గారు టైం చేసి ఇక్కడ వచ్చినందుకు వాళ్ళు మా షియా అభినందనలు. బాజానీ గారు, బాజానీ గారు, అజీం గారు, మన అక్బర్ బాబు గారు, ఎక్స్ మన సోదర అలాగే ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ. కానీ అందరూ మనం అక్కడ సద్వినియోగంగా చేసుకోలేకపోతాం కాబట్టి ఈ ప్రోగ్రాం మరి ఈ వార్డ్ ఇన్ఛార్జ్ అమీర్ గారిని, ఈ వార్డ్ आप लोग सब जरा पीछे आ गए थे, जरा लगे దయచేసి ఇక్కడ కుర్చీలో కూర్చుంటే బాగుంటుంది. అలాగే మన ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు మన రాషిద్ మౌలానా గారు రెండు మాటల మన దీని గురించి మాట్లాడుతుంది. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وبه نستعين وهو خير المعين لبيك يا حسين 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 इमाम हुसैन अलैहिस्सलाम की ज़ात मुबारक से कौन वाकिफ नहीं है। दुनिया का कोई भी इंसान इस ज़ात से अगर वो वाकिफ नहीं है तो फिर वो इंसान नहीं। सारी दुनिया को इंसानियत का पैगाम देने वाले हुसैन इब्न अली जो दीन की खातिर, इस्लाम की खातिर अपने कुर्बानी को पेश किया, उनकी कुर्बानियों के सामने हम ये मुहर्रम के अय्याम में जो भी अज़ादारी करते हैं, ये अज़ादारी सिर्फ और सिर्फ अपनी दिली तशब्बी के लिए है। उनकी कुर्बानियों के सामने हमारा कुछ नहीं और हमारी कुर्बानियाँ कुछ नहीं। मेरे अज़ीज़ दोस्तों, इस मुहर्रम के महीने में मुहब्बान अहले बैत मुसलमाना ने जहां आज़ादारी के अय्याम गुजारते रहते हैं और अपने अपने बारगाहों में अलम मुबारक बिठाते हैं, इस्तेमाल करते हैं, यानी मुहर्रम का सबूत पेश करते हैं। हम उनमें मखमूम है, काला लिबास पहनते हैं ताकि हम गम में मखमूम।
इसके साथ साथ ये बहुत बड़ा सबूत है हुकूमत का कि ये आंसू खानों के लिए हुकूमतों के जरिए से जो भी फंड दिया जा रहा है वो फंड सिर्फ और सिर्फ आंसू खानों के मुख्तसर से मरम्मत के लिए। ये जो फंड है इसमें और भी इजाफा करें। हुकूमत से मुतालबा यह है कि ये फंड बहुत ही मुख्तसर सा फंड है, इसमें और इजाफा करें। और मैं शुक्रिया अदा करता हूँ जनाब गुलू रविंद्रा साहब का और हमारे एमपी साहब का और जो भी इसमें बैठे हुए हजरात का कि इतने बारिश में भी यहाँ पर जमा हुए और इस डिस्ट्रीब्यूशन में अपने अपने तरीके से साथ दे रहे हैं। और जितने भी पार्टी के मेंबरान जो भी है उन तमाम का भी शुक्रिया अदा करता हूँ जिन्होंने अपने मेहनत लगाकर ये प्रोग्राम करने की कोशिश की। अल्लाह की बारगाह में दुआ है परवरदिगार हम सबको इमाम हुसैन इब्न अली की अज़ादारी करने की तौफीक दिलाए। आमीन। సార్ ఏం లేదు, మీ దృష్టికి ఒకటి తీసుకొస్తాను ఏంటంటే వాళ్ళ ఈ ప్రోగ్రాంలో పూదాట్లు చాలా లేవు. ఎందుకంటే ముహూర్త సందర్భంగా అవి మేము మామూలుగా యూజ్ చేయమది, అది కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలని చెప్పేసి ఒకసారి చెప్తున్నాం. ఈ మన ఫండ్ రిలీజ్ అవడానికి చాలా తక్కువ టైం ఉన్నా సరే మినిస్టర్ గారు మన ఆఫీస్కి ఇన్ఛార్జ్గా తీసుకున్న ఫస్ట్ సంతకం ఆయన ఈ సంతకం ఎందుకంటే టైం షార్ట్గా ఉంది, గవర్నమెంట్ కొత్తగా వచ్చింది కాబట్టి ఆయన ఫస్ట్ సంతకం కూడా ఈ లెటర్ మీద పెట్టేసి వేరే మినిస్టర్కి పంపించడం జరిగింది. కొద్దిగా అనాపరంగా చెప్పాలని దీని గురించి మన అల్తాఫ్ గారికి చెప్తున్నాం. మన ఎక్స్పోర్ట్ డైరెక్టర్ గారు ఎక్స్పోర్ట్ డైరెక్టర్ అల్తాఫ్ గారు. అందరికీ నమస్కారం. వేదిక మీద గౌరవనీయులు గారికి అలాగే ఎంపీ గారికి మిగతా సభ్యులందరికీ వేదిక నమస్కారాలు తెలియజేస్తూ సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి కొన్ని మార్పులు చేసుకునేది మార్పులు కూడా వస్తున్నాయి. కేవలం ఒక నెలకి గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి ఈ ఒక నెలలో కూడా కొన్ని డిపార్ట్మెంట్లో పూర్తి మొత్తంలో అధికారులు లేకపోవడంతో కేవలం మినిస్టర్ గారి చొరవతో ఈరోజు ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం మనం పట్టుకుంటుంది. తక్కువ మొత్తం అంటున్నారు రాషన్ మూలాలు, డెఫినెట్గా తక్కువే. నెక్స్ట్ ఇయర్కి గౌరవనీయ మంత్రివర్యులు ఎంపీ గారు కలిసి దీన్ని పెంచడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద సేవలు కానీ పంజాలు కానీ ఆశీర్వాదాలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా అందజేస్తే ఇది ఒక బృహత్తర కార్యక్రమం కిందకు వస్తుంది. ఈ ముఖ్యంతో ఇది ఒక పుణ్య కార్యక్రమం ఏంటంటే దీంట్లో ఎవరికి స్వార్థం లేదని ఇలాగే ఎవరైతే ఉదాహరణకు వచ్చి ఇవాళ 5,000 తీసుకెళ్తున్నారు వాళ్ళు మనస్ఫూర్తిగా పంజాలు ప్రాంతంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం ఇంకా ముందుకు సాగాలని చెప్పి సస్యశ్యామలంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ గాడిలో పడేట్టుగా మీరందరూ దేవుడిని ప్రార్థించాలని చెప్పి డెఫినెట్గా వచ్చే సంవత్సరానికి మంత్రివర్యులు అలాగే ఎంపీ గారు ఈ పంటని పెంచుతూ రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారని తెలియజేస్తూ ముగిస్తున్నాను. టైం తక్కువ ఉంది, మంత్రి గారు కూడా బిజీగా ఉన్నారు. ఆయన టైం తీశారు ఇవాళ. అందుకనే ఒక తక్కువ 2 మాటలు చెప్పేసి మన హుసేన్ బాబు గారు, షహరీ గారు, నేను అలాగే మన అలాగే అందుకనే మన గౌరవనీయులు మన ఎంపీ గారితో ఈ సందర్భంగా 2 నిమిషాలు మాట్లాడుతున్నాను. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన మంత్రివర్యులు కొల్లి రవీంద్ర గారు, అలాగే రామకృష్ణ గారు,
వేదిక మీద ఉన్నటువంటి ముస్లిం పెద్దలకి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ముస్లిం సోదరులందరూ కూడా మొట్టమొదటి నా హృదయపూర్వక నమస్కారం. మొహరం సందర్భంగా ఒక పెద్ద చాలా చిన్న అమౌంట్ ఈసారి ఉద్దేశించినటువంటి తప్పకుండా ప్లాన్ ప్రకారంగా మంత్రి గారు ఇద్దరం కలిసి పెద్ద అమౌంట్ వచ్చేటట్టుగా తప్పకుండా ప్రయత్నం చేయాలి. మొట్టమొదటిగా మన జరిగినటువంటి ఎన్నికల్లో మచిలీపట్నంలో ఎప్పుడు మనం చూడనటువంటి ఎలక్షన్స్, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు చూడనటువంటి ఎలక్షన్స్, అదే రకంగా చూడనటువంటి మెజార్టీలో మన మీరందరూ చేరి ఒక తాటి మీద నిలబడి మమ్మల్ని అందరినీ గెలిపించారు, కూటమిని గెలిపించారు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు చూసి మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించారు. మరి ఇక్కడ పోలిన ఓట్లే 1,60,000 అయితే దాదాపు మెజార్టీ 51,000 మెజార్టీ వచ్చిందంటే అది ఏ రీతిలో ఇక్కడ ఈ ప్రజలు పట్టం కట్టారో మీరందరూ చూసారు. ఇది జనరల్గా ఎలక్షన్లో గెలుపు ఓటమి అనుకుంటుంటాం మనం, కానీ ఇది గెలుపు ఓటమి కాదు. ఇక్కడ పనిచేసినటువంటి శాసనసభ్యుని తరిమి కొట్టారు మచిలీపట్నం ప్రజలు అనేది మాత్రం మొన్నటిదాకా చేసిన శాసనసభ్యుడిని తరిమి కొట్టారు అనేది మాత్రం ఈ రిజల్ట్ బాగా స్పష్టంగా తెలిసింది. అయితే మీరు ఎంత నమ్మకంతో మమ్మల్ని గెలిపించారో మా భుజస్కంధాల మీద కూడా అంత ఈరోజు మరి బరువు ఉంది. తప్పకుండా మీకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో, మరి ఎస్పెషల్గా ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఆ రోజు నేను చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు, అలాగే పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా మీకు ఒక కమ్యూనిటీ హాల్కి దాదాపు 1,10,00,000 రూపాయలు దానికి అయిదని చెప్పి మన ఆశా గారు చెప్పి ఆ ఎస్టిమేషన్ చేశారు. ఇదే ఓకే, తప్పకుండా దీన్ని 1,10,00,000 రూపాయలతో ఒక సంవత్సరం కాకపోయినా ఒక 2-3 సంవత్సరాల్లో తప్పకుండా దీన్ని కంప్లీట్ చేద్దాం. నేను రవీంద్ర గారు కూడా ఈ విషయాన్ని మాట్లాడుతున్నాం. సో తప్పకుండా దీన్ని కంప్లీట్ చేద్దాం అని చెప్పేసి తెలియజేసుకుంటూ, అదే రకంగా దానికి జామా మసీద్ దానికి కూడా కాంపౌండ్ వాళ్ళ కోసం అడిగాను. దానికి కూడా ఒక 25,00,000 రూపాయలు ఈదిగానే ఒక కాంపౌండ్ వాళ్ళకి అడిగారు. ఒక 25,00,000 రూపాయలు సంవత్సరానికి కొద్ది చొప్పున 4 సంవత్సరాలు తప్పకుండా దాన్ని కూడా కంప్లీట్ చేసి మరలా వచ్చి ఎన్నికలతో ఏదైతే కమిట్మెంట్ చేశామో ముస్లిం సోదరులకి తప్పకుండా కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేస్తాము. నేను రవీంద్ర గారిని చెప్పి ఒకసారి మీ అందరికి తెలియజేసుకుంటూ మరి ఒకసారికి మరి భారీ మెజార్టీతో పార్లమెంట్కి నన్ను పంపించినందుకు, భారీ మెజార్టీతోటి మరి సోదరుడు రవీంద్ర గారిని అసెంబ్లీకి పంపించి మంత్రి చేసినందుకు మీ అందరి పట్ల ఒకసారి నా హృదయపూర్వక చాలా థ్యాంక్స్ సార్. యాక్చువల్గా చెప్పారంటే సార్, ఇక్కడ షియా కమ్యూనిటీలో వెల్ఫేర్ అనేది లాస్ట్ టైం మన మంత్రి గారు ఈయన వచ్చిన తర్వాతే కమ్యూనిటీ వైడ్గా అసలు చాలా వరకు పనులు జరిగినాయి. లాస్ట్ టైం అసలు ఇదే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ ఒక్కోటియే 2,000 రూపీస్ వచ్చేది. ఇంత ముందు పాతకాలం ఉండే అది రవి గారు రాగానే 2,000 కాదు 5,000 చేయాలంటే పూర్తి చేసిన తర్వాత ఆ 5,000 కంటిన్యూ అయ్యి, ఎందుకంటే మైక్రో మైనారిటీకి ఉన్న షియా కమ్యూనిటీకి ఆయన ఆ రోజు చాలా ఇది చేసి చాలా వరకు పనులు చేసి పెట్టారు. కమ్యూనిటీ హాల్ అని, మన బరేలీ గ్రౌండ్స్ వాల్స్ అని ఏంది. ఇప్పుడు మనం మంత్రివర్యులు గారి దృష్టికి ఈసారి మన ఈ ఒక్కోటి లిస్టు చాలా అన్ని టైంలో వెళ్ళింది కాబట్టి ఆయన కూడా దీని మీద చర్చించారు. మెయిన్గా దాంట్లో ఏంటంటే చాలా మందికి మాకు రాలేదు లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు, కానీ అది రైతుల వల్ల ఆయన ఇప్పుడు దాని గురించి ఒకసారి చూస్తా అన్నారు. ఆయన మంత్రివర్యులు గారిని మాట్లాడుకుంటుకోవాలి. అందరికీ నమస్కారాలు. గౌరవనీయులు పెద్దలు మన పార్లమెంట్ సభ్యులు మాలస్వామి గారు, అలాగే గౌరవనీయులు పెద్దలు జనసేన ఇన్ఛార్జ్ రామకృష్ణ గారు, మరి వివేక్ ముస్తాఫ్ గారు మాజీ డైరెక్టర్ గారు, పెద్దలకి నవపాధ్యాయులకి, అలాగే వర్క్ చేస్తున్నటువంటి జిల్లా అధికారులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. మరి మొహరం అంటే
శ్రీరాముడికి దాదాపు 40 రోజుల పైగా ఇంట్లో దీక్ష చేస్తూ మరి మైదానంలో వారు చేసినటువంటి త్యాగాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రియా సోదరులు కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ సందర్భంలో మొక్కులు చెల్లించుకునే కార్యక్రమాలు కానీ ఆస్థానాలు కూడా కొన్ని కార్యక్రమాలు మీకు పూజలు ఉంటాయి కాబట్టి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. అయితే ఖర్చులు పెరిగిపోయినటువంటి పరిస్థితుల్లో వాటికి రిపేర్ పడుతూ ఉంటాయి. కనీసం సమయాలను కూడా చేసుకునే పరిస్థితులు కొన్ని చోట్ల ఉంటాయి. అందుకని గతంలో ఈ విషయాన్ని దృష్టి తీసుకొచ్చినప్పుడు దాన్ని వెంటనే ఆ రోజున దాదాపు 160 కాన్స్టిట్యూన్సీలు వచ్చి 17 ఫెడరల్ కాన్స్టిట్యూన్సీలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ మచిలీపట్నం ఈ పరిసర ప్రాంతాల్లో వస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ అందరూ గారు చెప్పినట్టుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కూడా ఐడెంటిఫై చేసి ఎందుకంటే ఫరూక్ గారు కూడా చాలా మన మచిలీపట్నం చాలా వచ్చారు. మావయ్య గారికి కూడా ఆయనకి ముస్లిం సోదరులకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఆయన దృష్టిలో పెట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో ఎక్కడైతే పెట్టుకోవడం మిస్ అయిన ఉంటారు మన మచిలీపట్నంలో కొన్ని చోట్ల పెట్టుకోవడం ఎలా పెట్టుకోవడం తెలియదు అన్నారు. కాబట్టి ఇక్కడ మరి తరఫున సరే ఇంకోసారి ఏమన్నా మనం రిలైజ్ చేయడానికి అవకాశం ఉంటుందని చూసి ల్యాండ్ చేసుకెళ్ళి వాటికి కూడా 5,000 రూపాయలు చొప్పున ఇమీడియట్గా నెక్స్ట్ ఇయర్ ప్రపోజల్ కూడా ఒకసారి ఇచ్చే ప్రపోజల్ ఒకసారి ప్రిపేర్ చేసి నెక్స్ట్ ఇయర్ కూడా మరి అలాగే ఇంకా ల్యాండ్ చేసుకుంటే అయిపోతే ల్యాండ్ చేసుకుంటూ తప్పకుండా ఇవన్నీ కూడా చేసుకుంటూ మరి గతంలో కూడా మనం కమ్యూనిటీ హాల్స్ విషయంలో చాలా కూడా కొన్ని ఇస్తాయి కానీ ఈసారి ఖచ్చితంగా ఇప్పుడు స్టార్టింగ్లో అప్డేటెడ్ లాస్ట్లో వచ్చారు. లాస్ట్ 1 yearలో అవన్నీ స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి ఇమీడియట్గా ఎక్కడ స్థలాలు ప్రభుత్వ స్థలాల్లో ఒకసారి ఐడెంటిఫై చేసుకుని దాంట్లో ఇమీడియట్గా ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయడానికి ఇమీడియట్గా అలాగే దయచేసి అందరూ కూడా యూనిటీగా ఉండండి. మన అందరూ కోరుకునేది అదే. ఈ 10 రోజుల్లో ఈ 15 రోజుల్లో ఆవేశాలకు పోయి దయచేసి నేను కోరుకునేది అదే అందరినీ. ఇది దేవుడి కోసం చేస్తాం, మన కోసం చేస్తాం, దేవుడి కోసం చేస్తాం. అది మీరు చేయండి. మీకు అన్ని విధాలు సపోర్ట్ చేయడం ఎందుకంటే దయచేసి అందరూ రిక్వెస్ట్ చేస్తాను. ఇది హైదరాబాద్ తర్వాత జరిగేది మన మచిలీపట్నం. ఆ మచిలీపట్నంలో ఈ ఈవెంట్ ని మీరు అద్భుతంగా చేయండి. దానికి కావాల్సిన అన్ని సహకారాలు అందించాలి. ఎందుకంటే గతంలో లైటింగ్ కావాలంటే లైటింగ్ ఏర్పాటు చేస్తాం. మనం చెప్పారు లైటింగ్ అన్నారు, మళ్ళీ అదనానికి 200 లైటింగ్ పెట్టారు. అయినా సరే ఇప్పుడు ఇవి కావాలని పుష్పాన్ని ఏర్పాటు చేస్తాం. అలాగే మట్టి కావాలన్నారు. ఇక్కడ నీళ్ళు ఎదుర్కొన్నప్పుడు కాబట్టి నీళ్ళు వాటికి మట్టి చేస్తాం. 100 ట్రాక్టర్ కావాలని ఇమీడియట్గా 100 ట్రాక్టర్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. 250 ఇంకా కావాలని ఇస్తాం. ఇంకా ఎందుకు కావాలని మీకు చేయడానికి ప్రభుత్వంగా అందరూ కూడా సిద్ధంగా ఉంటాం. నేను అనుకుంటున్నది ఏంటంటే అందరూ ఐక్యమత్యం మంది చేద్దాం. మన ఐక్యతను మీరు చూపించండి. రేపు ఇది ప్రభుత్వానికి ఏదైతే రాష్ట్రానికి గుర్తింపు వచ్చే విధంగా ఈ అవకాశం ఉన్నది హైదరాబాద్ మన మచిలీపట్నం కాబట్టి ఆ మచిలీపట్నంలో అద్భుతంగా చేస్తాం. ఈ కార్యక్రమం అనేది మీరు అందరూ కూడా ఐక్యమత్యం చేస్తున్నారు. దేవుడికి మనం నివాళులు అర్పించిన కార్యక్రమం అంతేనా? నేను చెప్తాను దేవునికి మనం నివాళులు అర్పించుకునే కార్యక్రమం కాబట్టి దాన్ని ఆ రకంగా చేసి ముందుకెళ్దామని ఏదైనా ఎంపీ గారు ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంపీ గారు ఫండ్స్ కానీ కొన్ని సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటే అవి కూడా ఏర్పాటు చేయండి. దానికి కూడా ఇక్కడ నామ్స్ ఉంటాయి. ఆ నామ్స్ ప్రకారం సెట్ అయితే చేయడానికి కావాల్సిన తేవడానికి సిద్ధంగా ఉంటామని మరొకసారి తెలియజేస్తూ, ఎందుకంటే వర్క్ కూడా ఆస్తులను కాపాడుకోవాలి. మనం అన్ని ఎకరాలతో అయిపోతున్నాయి. అది చూస్తాను చాలా బాధ అనిపిస్తుంది. ఖచ్చితంగా వర్క్ కూడా ఆస్తులు కాపాడుకునే విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంటాం. అదే ఎక్కడ వర్క్ కూడా ఆస్తులు ఉన్నా సరే వాటిని కాపాడదాం. మైనార్టీ సంక్షేమానికి ఆ వర్క్ కూడా ఆస్తులు నిలబెట్టే విధంగా చదవాలని మరొకసారి నేను అందరికీ హామీ ఇస్తాను. అట్లాగే నేను కూడా ఏంటంటే నాకు బాధ్యత ఎక్కువ పడిపోయింది. డిపార్ట్మెంట్ కూడా మామూలు డిపార్ట్మెంట్ కాదు కాబట్టి కొంత టైం ఎక్కువ నేను ఇక్కడ ఉండట్లేదు. అయినా సరే ఇక్కడ నుంచి సెట్ అయితే మనకు అంత టెన్షన్ నేను కూడా పూర్తి స్థాయి అందుబాటులో ఉంటాను. ఇప్పుడు ప్రజల దర్బారాన్ని ప్రతివారం నిర్వహిస్తున్నాను.
రేపు నుంచి నగర సంచారం కూడా ఏర్పాటు చేసుకుంటారు. దాని మీద వారానికి ఒక రోజు నగరంలో ఒక 3-4 డివిజన్లు కంటిన్యూగా నగర పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. ఎంపీ గారు అందుబాటులో రోజు నగరం ఒక రోజు కార్యక్రమాలు చేసుకుని ముందుకెళ్ళాలని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ఏదైనా మిస్ అయింది కూడా ఎలా చేయాలో ఒకసారి చెప్పండి. దానికి కావాలంటే నేను మనిషి గారు మాట్లాడి దాన్ని కూడా అందరూ తీసుకొచ్చాను. ఐడియా ఓకే, అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు, థ్యాంక్ యూ.